మార్కెట్లో కొన్ని ప్రోడక్ట్స్ చూస్తుంటాం మనం, ఆయుర్వేదిక్ కావచ్చు ఇలాంటివి. సో ఇలాంటివి వాడటం వల్ల కంప్లీట్గా ఆస్తమా క్యూర్ అయిపోతుంది, మళ్ళీ రాదు అని చెప్పి కొంతమంది నమ్మి యూజ్ చేస్తూ ఉంటారు. సో అంటే ఓన్గా వాళ్ళ డెసిజన్ వాళ్ళు తీసుకుంటూ యూజ్ చేస్తారు. సో అది ఎంతవరకు సేఫ్ అంటారు? యాక్చువల్గా అలాంటి వాళ్ళు అంటే ఈ మీరు అన్నట్టు అదర్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకొని తీసుకోవడం వల్ల అప్పటిదప్పుడు కొంచెం ఏమన్నా రిలీఫ్ ఉండొచ్చు, కానీ మళ్ళీ దే ల్యాండ్ అప్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్బేషన్. మళ్ళీ ఎప్పుడన్నా ఎక్స్పోజర్ వచ్చినప్పుడు డెఫినెట్లీ దే ల్యాండ్ అప్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్బేషన్. ఆస్మా అనేది కంప్లీట్గా నేను చెప్పినప్పుడు సిమ్టమ్స్ అన్నీ కంప్లీట్గా క్యూర్ అవుతాయి, కానీ ఆస్మా అనే డిసీజ్ కంప్లీట్గా క్యూర్ అవుతుంది. సిమ్టమ్స్ని మనం రాకుండా ఆపడానికి మెడికేషన్ అంటే లైక్ స్టార్ట్ చేసి దాన్ని స్టెప్ డౌన్ చేస్తూ ఒక స్టేజ్కి వచ్చి ఆపేయచ్చు ట్రీట్మెంట్, కానీ కంప్లీట్గా క్యూర్ అయితే చేయలేం. ఈవెన్ మనం స్టెప్ డౌన్ చేసి ట్రీట్మెంట్ ఆపేసి నాకు కూడా మళ్ళీ ఎప్పుడన్నా ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ ఈవెన్ అట్లా ట్రీట్మెంట్ ఆపేసిన తర్వాత కూడా వీల్ అడ్వైజ్ దెమ్ టు క్యారీ అ ఇన్హేలర్ ఆర్ రోటా క్యాప్ విత్ దెమ్. యూజువల్ మోర్ ప్రిఫరబుల్ ఈజ్ ఇన్హేలర్ అనమాట, వాళ్ళు క్యారీ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఓకే. కొంతమంది పిల్లల్లో మనం పుట్టినప్పటి నుంచే ఈ కోల్డ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అది ఎన్ని మెడిసిన్స్ వాడినా ఏం చేసినా తగ్గదు. సో అలాంటిది ఆస్తమా కేటగిరీకి వస్తుంది అంటారు. యూజువల్గా ఏంటంటే ఇదే చెప్తాను కదా, ఇట్లా కోల్డ్ రావడం అంటే ఎలర్జిక్ రైనైటిస్ అంటాం దాన్ని. అట్లా ఏదన్నా బాడీలో కొంతమందికి స్కిన్ ఎలర్జీస్ రావడము, ఎలర్జిక్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఎనీ ఎలర్జీస్, ఈవెన్ ఫుడ్ ఎలర్జీస్, డస్ట్ ఎలర్జీస్, ఎనీ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఈ నార్మల్గా కోల్డ్ అయినప్పుడు జనరల్గానే ఎక్కువ మంది సివియర్గా వస్తే సఫర్ అవుతూ ఉంటారు. సో ఆల్రెడీ ఆస్తమా ఉన్న వాళ్ళకి కోల్డ్ అయితే ఇంకా సివియారిటీ ఎలా ఉంటుందంటారు? దానివల్ల ఏమైనా రిస్క్ ఉంటుందంటారు? ఉంటుంది డెఫినెట్గా. ఎనీ ఇన్ఫెక్షన్ మీరు అన్నట్టు నార్మల్ కామన్ కోల్డ్ కావచ్చు, లేదంటే ఇంకేదన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లంగ్లో ఇన్ఫెక్షన్స్, నిమోనియాస్ కావచ్చు, ఇలాంటిది ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఈ బ్రాంకియల్ ఆస్మా ఉన్న వాళ్ళకి ఆ సివియారిటీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్ఫెక్టివ్ ఎక్సాసర్బేషన్స్ అంటాం వాటిని. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఎక్సాసర్బేషన్ కాబట్టి ఇన్ఫెక్టివ్ ఎక్సాసర్బేషన్ ఆఫ్ బ్రాంకియల్ ఆస్మా అంటాం. డెఫినెట్గా ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ లంగ్స్లో ప్రాబ్లం ఉంది, లంగ్స్లో ఆల్రెడీ మార్బిడిటీ ఉంది. దాని మీద మళ్ళీ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా దెర్ విల్ బి అన్ ఇంక్రీస్డ్ రిస్క్. వాళ్ళకి కొంచెం చాలా మెటిక్యులస్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది.